అందరికీ శనార్థులు మంచిగున్నారురా. నేను చేసిన ఇయాల సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. హైకోర్టులో హైడ్రాకి తీర్మార్, నీళ్లు నమిలిన కమిషనర్. బావ కోసం రేవంత్ తిప్పలు చేస్తున్నాడు, తప్పుల మీద తప్పులు. అన్నదమ్ముల పేరే ఆర్బిఎక్స్, ఇదే అంటారు ఇన్నోవేటివ్ థింకింగ్. జర్రంతలు మిస్ అయిందట సెంట్రల్ మినిస్టర్, గుస్సా అయితుండు రాజగోపాల్. తిరిగిస్తది కర్మఫలం, కండ్లారా చూపిస్తది కాలం. పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకుంటది, నన్ను ఎవ్వరు చూస్తలేరు అనుకుంటది, కానీ లోకం అంతా చూస్తూనే ఉంటది. ఎప్పుడు ఏం చేయాలనో అదే చేస్తుంది. సేమ్ టు సేమ్ అసొంటి పిల్లినే దొరకబట్టింది తెలంగాణ పెద్ద కోర్టు. ఆ పిల్లికి ఏం చేసిందో మీరే చూడుర్రి. ఇష్టం వచ్చినట్టు చేస్తాం, అడ్డం వస్తే తొక్కుకుంటా పోతాం, పేదోళ్ళ ఇల్లు కూలగొట్టి కళ్ళు సల్లార్చుకుంటాం అంటే నడవదని తెలంగాణ పెద్ద కోర్టు మస్తు గర్వమైంది. ఇక హైడ్రా పేరుతోనే హైదరాబాద్ లా ఊర్లలో బుల్డోజర్లు పెట్టి ఇల్లు కూలగొడుతున్నారు కదా, దాని మీద తెలంగాణ పెద్ద కోర్టు మస్తు కోపం అయింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ ను కోర్టు ఒకదాని వెనుక ఒకటి వరుస పెట్టి ప్రశ్నల మీదకెళ్ళి ప్రశ్నలు అడిగింది. నోటీసులు ఇవ్వకుండా ఇల్లు ఎట్లా కూలగొడతారు? మీరు చెప్పినట్టు పత్రికలు రాస్తున్నాయా, లేకపోతే పత్రికలు రాసినట్టు మీరు చేస్తున్నారా? ఏం నడుస్తుంది అసలు ఆ రాష్ట్రంలో అని అగ్గి మీద గుగ్గిలమైంది అనుకో రాదుర్రి. అసలు హైడ్రాకు ఏం చట్ట పద్ధతి ఉందో ఇప్పుడే చెప్పుంటా అని నిలదీసింది. ఎంఆర్ఓ చెప్పిండని, ఆర్డీఓ చెప్పిండని ఇల్లు కూల్చుకుంటా పోతారా? ఎంఆర్ఓ చెప్తే చార్మినార్ ను కూడగొడతారా అని రంగనాథ్ సార్ ను గట్టిగానే అరుచుకున్నది. ఇక అడిగిన ప్రశ్నకు కాకుండా అమీన్పూర్ కావూర్ హిల్స్ గురించి ఏదో చెప్తుంటే ఏమో తప్పించుకుందామని ఉపాయం చేయకుర్రి. అవన్నీ కాదు, ముందుగా అడిగేదానికి సమాధానం చెప్పుంటా అని నిలదీసింది పెద్ద కోర్టు. అసలు ఇల్లు కూలగొట్ట నీకేం, మీరెవరు, మీకేం అర్హత ఉన్నది, కొన్ని ప్రాంతాలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని గట్టిగానే అరుచుకున్నది. జనాలకు ఉపయోగ పని చేస్తే కోర్టు అభినందిస్తుంది, సాకులు చెప్పుకుంటా జనాలను తిప్పలు పెడితే కోర్టు చూసుకుంటా ఊకోదు. అయినా ఐతారం నాడు కూర్చుడేంది? ఇక రాజకీయ నాయకులు చెప్పినట్టు వాళ్ళ మెప్పు పొందనీక ఇసొంటివి చేస్తే మంచిగుండా చూడుండ్రని హుకుమత్ ఇచ్చింది. నా ఇల్లు ఏడబోతుందో, ఎప్పుడు కూలగొడతారో, ఏడంగా జేసీబీలు వస్తాయో అని తిండి తిప్పలు బంద్ చేసి పరిచయం అవుతున్న పేదోళ్ళు పెద్ద కోర్టు తీర్పు చూసి జర్రంత నిమ్మలం పడ్డారు. బావా ఎప్పుడు వచ్చేదవీవు, గుడిసెల్ ఇల్లు పడగొట్టించి తిన్, చచ్చిరి జనముల్ ఏడ్చిరి పేదల్, పోసిటి పచ్చడి బతుకుల్లో నిప్పుల్, నీ రాకకు ఎదురు చూసి చుంటిని, బావా ఎప్పుడు వచ్చేదవీవు. ఇగో ఈ వీడియోలో కనపడుతున్నా చూడుండ్రి, ఇది లండన్ లో ఉన్న థేమ్స్ నది. అబ్బా ఎంత చక్కగా ఉన్నది కదా, చుట్టూ బిల్డింగ్లు, నడుమ నది, చూడనికే మస్తుగా ఉన్నది. అందుకేనేమో అందరు గీ నది గురించే లెస్స మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ వీడియో చూసినాక ఓ డౌట్ వచ్చిందిలా, ఏంటిదంటే నది ఉన్నది, దాని చుట్టుముట్టు పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఇండ్లు, ఆఫీసులు ఉన్నాయి. మరి మన రేవంత్ సార్ ఏమో మూసి నదిని సుతం గిట్లనే థేమ్స్ నది లెక్క చేస్తా అని చెప్పే, ఆడ చూస్తేనేమో నది చుట్టుముట్టు అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లే ఉన్నాయి. మరి మన దగ్గరనేమో నది ఒడ్డుకున్న ఇండ్లన్నీ కూలగొట్టుడే, నది ఒడ్డుకు ఇండ్లెట్లా కడతారు అని పట్నంలో మూసి నది ఒడ్డుకున్న ఇండ్లకు మార్కు పెట్టి కూలగొట్టేందుకు కంకణం కట్టుకున్నది. జనం సపోర్ట్ చేయకుంటే ఇలా కూల్చివేతలు నడుస్తూనే ఉండు. కానీ నెలల కమానం కిస్తీలు కట్టి ఏండ్ల కొద్ది కష్టం చేసి కట్టుకున్న ఇండ్లు ఒక్క దెబ్బకే కూలగొడతామంటే జనాలు ఊకుంటారా చెప్పురి? పానం పోయినా పూరస్తే ఇల్లు కాపాడుకున్న వాళ్ళం కావాలని హైడ్రాకు, రెవెన్యూ ఆఫీసర్లకు అడ్డం పడ్డారు. మీదికెళ్లి కోర్టు సుతం హైడ్రా మీద జరంత గరమే అయ్యింది. ఆ దెబ్బకు కూలగొట్టే పనికి జరంత బ్రేక్ ఇచ్చింది హైడ్రా. లండన్ లో థేమ్స్ నది మీద కట్టిన బ్రిడ్జి కంటే మూసీ బ్రిడ్జి మీదనే ధ్యాస పెట్టాలి. కానీ మన రేవంత్ సారు పెద్ద స్కెచ్ చేసిండట. చెయ్యి పార్టీ పెద్ద లీడర్ ఉన్నాడు కదా రాహుల్ గాంధీ, అలా బావ రాబర్ట్ వాద్రాకి ఈ మూసీ నదిని అందంగా మార్చే ప్రాజెక్ట్ ఇద్దామనుకున్నారట. ఆయనకు పెద్ద పెద్ద బిల్డింగులు తప్ప చిన్న ఇండ్లు, పేదోళ్ళు ఉండే రేకులారాలు నచ్చయేమో, అందుకే కూలగొడుతున్నారు కావచ్చు. లేకపోతే రేపు మూసీ నది అందంగా చేసినాక లండన్ థేమ్స్ నది ఒడ్డుకు కట్టినట్టు పెద్ద పెద్ద ఆఫీసులు, బంగ్లాలు కట్టుకోనికే జాగా కావాలని ఇట్లా ప్లానింగ్ చేస్తున్నారు కావచ్చు రేవంత్ సారు అని అనుకుంటున్నారు జనాలు. పేరు
తెచ్చుకున్నాడు, పేరు నిలబెట్టుకున్నాడు, చరిత్రలో పేరు లిఖించుకున్నాడు అంటే తెలుసానులా మీకు? ఒకవేళ తెలిస్తే మీకు తెలిసిందంతా తప్పే పోండ్రి. మరి ఒప్పు ఏందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వార్త చూస్తే తెలుస్తుంది. ఏదో చేద్దామంటే ఇంకేదో అయిందట కదా. సేమ్ గట్లనే ఉన్నది మన రేవంత్ల వారి పనితీరు. మూసీ నదిలో మురికి తీసేస్తా, అద్దం లెక్క దిద్దుతా, దోసిళ్ళ నీళ్లు తాగుటట్టు చేస్తా, చరిత్రలే ఎక్కుతా అని సంబరంగా చేసుకుంటున్న రేవంత్ సార్ కు నిద్ర పట్టనిస్తలేరు లా పబ్లిక్. మూసీ నది ఒడ్డు పొంటి ఏ ఇల్లు కూలగొట్టాలో వీటిని గుర్తుపట్టి ఆర్బిఎక్స్ అని రాసుకొచ్చిరు కదా ఆఫీసర్లు. అగో గట్ల రాసిన ఆర్బిఎస్ అనే అక్షరాలకు తీరొక్క అర్థాలు చెప్తున్నారు. మొన్నటిదాకా రేవంత్ సార్ పేరు మీద ఆ ట్యాక్స్ రోలి నడిచింది కదా, ఇది కూడా అట్లనే. ఆర్బి అంటే రేవంత్ బ్రదర్స్ అని కొందరు, లేదు లేదు ఆర్బి అంటే రాబర్ట్ వాద్రా అని కొందరు. ఇట్లా ఎవరికి దోచినట్టు వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు. ఎంతైనా ఎనుముల వారి ఆలోచన తీరే వేరుంటది కదా. ఇన్నోవేటివ్ థింకింగ్ చేసే దాంట్లో రేవంత్ సార్ కు మించిన వాళ్ళు ఉంటారా చెప్పుండ్రి. అందుకే కూలగొట్టే ఇండ్లకు పెట్టే మార్కింగ్ లా రేవంత్ బ్రదర్స్ అని కలిసేటట్టు వాళ్ళ పేర్లు చరిత్రలో నిలిచిపోయేటట్టు ఇట్లా ఇన్నోవేటివ్ థింకింగ్ చేసిండు కావచ్చు. అసలుకే రేవంత్ సారుల ఫ్యామిలీ రియల్ ఎస్టేట్ లో చేయి తిరిగినోళ్ళాయే, అందుట్లో ఇప్పుడు అధికారంలో ఉండే. ఇక అడ్డు అదుపు ఏముంటది పోరి. ఇప్పుడు కూలగొడుతున్న ఇండ్ల జాగల రేపు రియల్ ఎస్టేట్ చేసుకునేటట్టు ముందుగాలనే ఇట్లా మార్క్ చేసి చరిత్రలో నిలిచిపోయేటట్టు ప్లాన్ చేసిరు కావచ్చు అంటున్నారు పబ్లిక్. అయ్యయ్యో చేతుల డబ్బులు పోయలే, అయ్యయ్యో మంత్రి కుర్సీ దక్కదాయలే, ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం అయ్యింది, మనోడే అని నమ్మినందుకు నున్నగగుండు అయ్యింది. అయ్యయ్యో ఏంది ఈ పాట ఎవరి గురించి అని అనుకుంటున్నారా? కేంద్ర మంత్రి పదవి జర్రల మిస్ అయిన సార్ గురించి. ఆ సార్ ఎవరో ఈ వార్త చూస్తే తెలుస్తుంది. చచ్చిపోయిన నా భార్య ఉండంగా పలిగిపోయిన బుడ్డెడు పాలిస్తుండే అన్నాడు వెనకడుకో ఆయన. సేమ్ అట్టనే ఉన్నది పోరి మన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ తరీకా. ఏహే నేను కాంగ్రెస్ లకు వచ్చి తప్పు చేసిన, అదే బీజేపీలో ఉంటే భువనగిరికి వెళ్ళి ఎంపినాయి ఈ పార్టీకి కేంద్ర మంత్రిని అవుతుండే అని చెప్పుకొని తిరుగుతున్నాడట రాష్ట్రం అంతా. అసలు నేను మళ్ళా పార్టీలకు రాకపోతే కాంగ్రెస్ కు కింద బలం ఎక్కడిది, అది గెలుచుడు ఎక్కడిది? ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిన కాషాయం పార్టీని కాదని కాంగ్రెస్ కండువా కప్పుకుంటే గెలిచి గద్దెనెక్కినాక నాకు అస్సలు ఇల్విస్తలేరు. మంత్రి పదవి ఇస్తారేమోనని రేవంత్ సార్ మనిషిని భువనగిరికి వెళ్ళి ఎంపిన్ చేస్తే ఓట్లు అయిపోగానే హ్యాండ్ ఇచ్చిర్రు. మంత్రిని చెయ్యలేదు, ఇస్తారన్న పనులు ఇస్తలేరు. అసలు ఓట్లు అయిపోయినాక నా నవ్వలు దేక్తలేరు. మునుగోడుకు ఏం కావాలనో చెప్పు ఇస్తామని చెప్పిన మంత్రులు ఎవ్వరూ నా ఫోన్ ఎత్తుతలేరు. దాకా ఎందుకు సొంతం మా అన్న అదే నువ్వులా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేను ఫోన్ చేస్తే కట్ చేస్తుండని లెసబాధ పడుతున్నాడట పాపం రాజగోపాల్ సారు. అరే మా సార్ ఎటువాయ కనబడతలేడు, శానొద్దులకి వెళ్ళి కలిసేనే వద్దామని 2-3 దినాల కింద హైదరాబాద్ వచ్చిన మునుగోడు చెండూరు కార్యకర్తలతోని గోడెల పోసుకున్నాడట పాపం. ఇక చేతిలో పైసలు లేక ఏ పని కాక మస్తు ఫీల్ అవుతున్నాడట. ఊకెన వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీలకు పువ్వు పార్టీలనే ఉంటే కేంద్రంలో మస్తు కదరుంటుండే, అడిగినన్ని కాంట్రాక్టులు ఇద్దరు కేంద్ర మంత్రిని కూడా ఇదును. ఇప్పుడు ఎటు కాకుండా అయితేనే అని క్యాడర్ తో చెప్పుకుంటా ముఖం చిన్నగా వేసుకున్నాడట చిన్న కోమటిరెడ్డి సారు. జనాలను నిలువున ముంచినా సరే చప్పట్లు కొట్టాలి, ప్రజలు గొడగొడ గోసదీస్తున్నా సరే చిరుతలు వాయించాలి, ఆహా ఓహో అని గొప్పలు చెప్పాలి, లేకపోతే కేసులు పెట్టి లోపడేస్తారు. ఉన్నదున్నట్టంటే ఉలికెక్కువ అన్నట్టే ఉన్నది పోండ్రి సర్కారు వాళ్ళ కదా. మీడియా అంటేనే లోకం మీద ఏం జరుగుతున్నది, మంచేంది చెడేంది, ఏది నిజం ఏది అబద్ధం అని జనాలకు చెప్పే బాధ్యత ఉంటది. కానీ షెయి పార్టీ సర్కారోళ్ళు అసొంటి మీడియా అంటే అస్సలు సహిస్తలేరు. వాళ్లకు వ్యతిరేకంగా ఎవరన్నా వార్త రాసినా వీడియో తీసినా సోషల్ మీడియాలో పెట్టినా పగబట్టి మరీ కేసులు పెడుతున్నారు. తెల్లారగట్ల చీకటి వరంగా వచ్చి మరీ పట్టుకోబోతున్నారు. అంతెందుకు మన న్యూస్ లైన్ మీద తెలంగాణ పేపర్ మీద సుతం 3 జాగలల్లో కేసులు పెట్టిర్రు. సోషల్ మీడియాలో అబద్ధాలు పెట్టి ఉన్నే లేని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన వాళ్లకు నిజం చెప్తే నచ్చదు కావచ్చు. అందుకే
తెలంగాణలో జర్నలిస్టుల మీద పగ పెంచుకుంటున్నారు. రుణమాఫీ, హైడ్రా, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, ఫ్రీ బస్సు ఇట్లా అన్నిటి మీద జనాలేమనుకుంటున్నారని అడిగి ఉన్నదున్నట్టు డిజిటల్ మీడియాలో పెడుతున్నారు. సర్కారు చేస్తున్న తప్పులను సుతం గింత కూడా భయపడకుండా బయట పెడుతున్నారు. ఉన్న నిజాలు బయట పెడితే రేపు జనాలు ఓట్లేయరు. అసలు దగ్గర కూడా రానియరు అనుకున్నారేమో కాంగ్రెస్ వాళ్ళు. అందుకే జర్నలిస్టుల మీద వేరే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు పార్టీ బుడ్డ లీడర్లతోటి ఫిర్యాదు చేపించి కేసులు పెట్టిస్తున్నారు. ఓ రేవంతన్ సారు, ఇదంతా నువ్వు కొనుగోలు చేసిన కనుగోలు సునీలికమతే కావచ్చు. నువ్వు భయపెట్టినంత మాత్రాన జర్నలిస్టులు ఏం భయపడరు. ఇంకింత నీ బండారం బయట పెడతారు. సత్కర్మ భిష్ట సత్ఫలం, దుష్కర్మేయ దుష్ఫలం అన్నారు పెద్దలు. అంటే మనం మంచి పని చేస్తే మన ఎంబడి మంచే వస్తుంది, చెడ్డ పని చేస్తే అదే ఎదురైతుంది. ఇప్పుడు అట్లనే అయింది ఒక అక్కకు. ఆ అక్కలో మీరే చూడుర్రి. అరే అక్క మస్తు ఏడుస్తున్నది. షాదీ ముబారక్ ఇచ్చిరా అని ఒక ఫోటో చూపించుకుంటే ఏడుస్తున్నది. ఆడివిల్లని ఏడిపించుకున్నాడు మంచిదేనానుల్లా? పాపం కాదు. అవును, అక్క ఏడుస్తున్నది బాగానే ఉన్నది. నిజంగానే బాధ పెట్టొద్దు. కానీ 10 ఏళ్ల కింద గిదే పాటోళ్ళు కేసీఆర్ బిడ్డ మీద సుతం మస్తు వీడియోలు ఫోటోలు పెట్టిర్రు సోషల్ మీడియాలో. ఇక కేటీఆర్ కైతే ఓ సినిమా హీరోయిన్ తోటి దిగినట్టు ఫోటోలు పెట్టి అడ్డగోలుగా కామెంట్లు చేసిర్రు. అగో అక్క పక్కన కూర్చున్నాడు చూడు పిల్లగాడైతే అడ్డు అదుపు లేకుండా పోస్టులు పెట్టిండు అప్పట్లా. ఇప్పుడు వాళ్ళు కుర్సీ దిగి వీళ్ళు కుర్సీ ఎక్కిరు కదా. వీళ్ళు చేసిన పనే వాళ్ళ పాటోళ్ళు కూడా ఎవరో చేసినారట. అక్క పోట్వని ఏదో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టిర్రట. నా పోట్వని గిట్లా చేస్తారానుల్లా, నేను ఆడవిల్లను కాదా అని టీవీలను పిలిచి అక్క మస్తు కండ్ల నీళ్లు పెట్టుకున్నది. మనది మంగళవారం, మందిది సోమవారం అన్నట్టు చెయ్యొద్దక్కు. పెద్ద మనుషులు చెప్పిరు కదా, మనం ఏం చేస్తామో అది తిరిగి మన కాడికే వస్తది. గదే కర్మఫలం అంటారు కదా, అదన్నట్టు. అప్పట్లో మీరు గిట్లనే చేసినప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారో కదా. ఇది ఇట్లుంటే అక్క మనసు బాధపడ్డదని పార్టీ తమ్ముళ్ళందరూ తెలంగాణ భవన్ కాడికి పోయిర్రు. ఆడ కార్ పార్టీ దిష్టి బొమ్మ తలగ పెడదామని చక్కగా కార్ పార్టీ ఆఫీస్ లోపలికే పోయిర్రు. ఆడనే ఉన్న కార్ పార్టీ కార్యకర్తలు మా ఆఫీస్ ముంగట మా దిష్టి బొమ్మ ఎట్లా తలగ పెడతారా బాయ్ అని మరల పడ్డారు. అప్పట్లో కేసీఆర్ సార్ అన్నాడు కదా, మేం తలుసుకుంటే నశం చేస్తామని. గా మాటలే యాదకొచ్చినాయో లేక మొన్న రేవంత్ సార్ అన్నాడు కదా, మా కార్యకర్తలు తలుసుకుంటే ఈపు చింతపండు చేస్తారని. ఆ మాటలే గుర్తుకొచ్చినాయో. మొత్తానికి తెలంగాణ భవన్ కాడికి పోయిన పార్టీ కార్యకర్తలకు కారు పార్టీ కార్యకర్తలు ఈపు చింతపండు చేసి పంపిర్రు. చేతిలో అధికారం ఉందని కుర్చీలో కూర్చున్నాడు మావోడే అని ఎక్కువ తక్కువ నిలిగితే రిజల్ట్ గిట్లనే వస్తది. ఇప్పుడు చెప్పురి, కాంగ్రెస్ పార్టీలో ఈపు దూప సల్లారిందా అంటున్నారు కారు పార్టీ కార్యకర్తలు. ఇవి 5 ముచ్చట్లు. ఇంకిన్ని ఖతర్నాక్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. ఉంటాయిగా.